హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ గెస్ట్ పేపర్ ఇస్తానని చెప్పాను. యాక్చువల్లీ మీకు ఈ పేపర్ని నిన్న ఇస్తానని చెప్పాను, కెమిస్ట్రీకి సంబంధించింది. కానీ చెప్పాను కదా, లాస్ట్ 10 days నుంచి మన దగ్గర హై పవర్ కట్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి దానివల్ల నిన్న క్లాస్ రికార్డ్ అయినా కూడా అప్లోడ్ చేయడం కుదరలేదు. కాబట్టి ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు రేపు ఎగ్జామ్, ఈరోజు ఒకరోజే రివిజన్కి ఉంది. కాబట్టి ఈ గెస్ట్ పేపర్లో ముందు ఏవైతే క్వశ్చన్స్ మీరు రివైజ్ చేయలేదో ఇంతకుముందు, వాటిల్ని ముందు టిక్ చేసుకుని వాటిల్ని ప్రాపర్లీ రివైజ్ చేసేయండి. అండ్ దీనిలో మెయిన్గా వచ్చేటప్పటికల్లా 2 marks 1 marks ఫస్ట్ రివిజన్కి ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత మిగిలిపోయిన క్వశ్చన్స్ 8 marksలో ఏమైనా మిగిలినాయో చూసుకోండి. క్లియరా? దీంట్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫస్ట్ పేపర్లో మిస్ అయినవి దీంట్లో ఇచ్చాను. అక్కడక్కడ 1-2 ఆల్రెడీ దానిలో ఉన్న క్వశ్చన్స్ మేబీ రిపీట్ అవ్వచ్చు. క్లియరా? అవి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ చెప్పేటప్పుడు ప్రాపర్లీ ఎలా రాయాలి అండ్ ఎక్కడ దాకా రిప్రజెంట్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, దీన్ని కూడా మీకు చెప్తాను. అది కూడా క్లియర్గా చూసుకోండి. ఓకేనా? సో దీంతో మీకు కెమిస్ట్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. క్లియరా? పేపర్లోకి వెళ్దాం. సో 8 marks దానిలో ఫస్ట్గా మిస్ అయిపోయిన క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే, ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ ద ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండోది వచ్చేటప్పటికల్లా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. దీంట్లో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ వచ్చేటప్పటికల్లా బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ టెంపరేచర్ని పెంచినప్పుడు లాంబ్డా మ్యాక్సిమం కరస్పాండ్స్ టు హైయెస్ట్ ఇంటెన్సిటీ టువర్డ్స్ టెంపరేచర్, లోయర్ టెంపరేచర్ వైపు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎనర్జీ ఒక్కసారిగా కాకుండా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్ ఫామ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్నే క్వాంటా అంటారు. ఈచ్ క్వాంటమ్ యొక్క ఎనర్జీ E is equal to h nu, where nu corresponds to the frequency of the radiation అవుతుంది. ఇవి దీంట్లో చెప్పాల్సిన మెయిన్ పాస్టులేట్స్. అవన్నీ కూడా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే లాస్ట్ అది క్వాంటమ్ మెకానికల్ మోడల్ కనుక చూసుకున్నట్టయితే షార్డింగర్ వేవ్ ఈక్వేషన్ నుంచి ప్రపోజ్ చేయబడింది. కాబట్టి స్టేషనరీ ఆర్బిట్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే బోర్స్ ప్రపోజ్ చేశాడో అది హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ రాంగ్ అని ప్రూవ్ చేసింది. కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ వస్తాయి. అటామిక్ ఆర్బిటాల్స్ని యాజ్ ఏ వేవ్ ఫంక్షన్ కింద రిప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై సై. అండ్ సైలో మనకి ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా షార్డింగర్ వేవ్ ఈక్వేషన్ ఉంటుంది. అది రాసి దానిలో ఉన్న టర్మ్స్ కనుక చెప్పినట్టయితే ఇది సరిపోతుంది. ఇలా పై దానికి 4 marks, తర్వాత క్వాంటమ్ మెకానికల్ మోడల్ దానికి 4 marks, టోటల్లీ 8 marksకి మీకు క్వశ్చన్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ చూద్దాం. సెకండ్ వన్, ఇది ఆల్రెడీ చెప్పాను. కాకపోతే వీటిల్లో ఎస్పీ హైబ్రిడైజేషన్లో ఎస్కి పీకి మధ్యలో వచ్చే వాటి అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్కి పీకి వచ్చేటప్పటికల్లా ఎస్పీ, SP2, SP3 తర్వాత అవసరం లేదు. కాబట్టి 3 ఒక్కొక్క దానికి సంబంధించిన ఒక్కో ఎగ్జాంపుల్ తీసుకుని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ని డ్రా చేయాలి ఫర్ N2. మీకు సిలబస్లో ఉన్న వాటిల్లో N2కి O2కి రెండింటికి కూడా మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ రాయాలి. దట్ ఈస్ ఇది వచ్చేటప్పటికల్లా 14 electron సిస్టమ్, ఇది 16 electron సిస్టమ్. రెండింటికి సిగ్మా 2px దగ్గర వేరియేషన్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ని రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేసిన తర్వాత దాన్ని ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్లో చూపించాలి. అండ్ దాని నుంచి మిమ్మల్ని బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. బాండ్ ఆర్డర్ వచ్చేటప్పటికల్లా నెంబర్ ఆఫ్ బాండింగ్ మైనస్ యాంటీ బాండింగ్ డివైడెడ్ బై 2. అంటే స్టార్ రానివన్నీ కూడా బాండింగ్ కిందకు వస్తాయి, స్టార్తో రాసేవన్నీ కూడా యాంటీ బాండింగ్ కిందకు వస్తాయి. అది సబ్ట్రాక్ట్ చేసేసి బై 2 చేసుకుంటే వచ్చేస్తుంది. నైట్రోజన్కి బాండ్ ఆర్డర్ 3 వస్తే ఆక్సిజన్కి బాండ్ ఆర్డర్ 2 వస్తుంది. అండ్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసిన తర్వాత మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో సింగిల్ ఎలక్ట్రాన్ మిగిలిపోతే పారామాగ్నెటిక్ అవుతుంది, లేదు అన్నీ కూడా పేరప్ అయిపోతే డయామాగ్నెటిక్ అవుతుంది. ఆ క్యారెక్టర్ని చెప్పండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ అదే థర్డ్ క్వశ్చన్లో బి పార్ట్ వచ్చేటప్పటికల్లా హైడ్రోజన్ బాండింగ్, దానిలో ఉండే టైప్స్ ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాం. క్లియరా? నెక్స్ట్ పీరియాడిసిటీ అంటే ఏంటి? ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ 2, 8, 18, 32 వీటిల్లో సీక్వెన్షియల్లీ మనకి ప్రాపర్టీస్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. అలా రిపీట్ అవ్వడాన్ని పీరియాడిసిటీ అంటారు. అండ్ వాటిల్లో పీరియాడిక్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా అటామిక్ సైజ్ ఒకటి, అయనైజేషన్ ఎనర్జీ ఒకటి, ఎలక్ట్రో నెగటివిటీ ఒకటి, అండ్ దీంతో పాటు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మనం మాట్లాడేటప్పుడు దాని యొక్క ట్రెండ్ పీరియడ్లోనూ చెప్పాలి, గ్రూప్లోనూ చెప్పాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అటామిక్ సైజ్ తీసుకున్నారనుకోండి, గ్రూప్లో టాప్ నుంచి కిందకు వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రాన్ కొత్త ఎనర్జీ లెవెల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి అటామిక్ సైజ్ పెరుగుతుంది. వేరే యాజ్
పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్ కనుక తీసుకున్నట్టయితే ఎలక్ట్రాన్ సేమ్ ఎనర్జీ లెవెల్లో ఉంటుంది, బట్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతూ ఉండడం వల్ల ష్రింకింగ్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటాల్ జరుగుతుంది, హెన్స్ అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రాపర్లీ కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే దీనిలో వచ్చే ఫుల్ మార్క్స్ పడతాయి. క్లియరా? నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా అయనైజేషన్ ఎనర్జీస్. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఇక్కడ రాసేటప్పుడు రెండింటికి డెఫినేషన్ ఒకలే రాయకూడదు నాన్న, జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ అయనైజేషన్ అంటే ఏంటి? న్యూట్రల్ గ్యాసియస్ ఐసోలేటెడ్ ఆటమ్ దగ్గర నుంచి ఒక అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ని కంప్లీట్లీ బయటికి రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు. కాబట్టి దాంట్లో ఎం గ్యాసియస్ కనుక తీసుకున్నట్టయితే అది మీకు ఎం ప్లస్ గ్యాసియస్ ప్లస్ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు. వేరే సెకండ్ వచ్చేటప్పటికల్లా ఏం చేస్తారు, ఆల్రెడీ రిమూవ్ చేసిన ఎలక్ట్రాన్ ఏదైతే తీశారో ఆ అయాన్ దగ్గర నుంచి మళ్ళీ తీస్తారు. కాబట్టి ఈసారి రాసేటప్పుడు యూని పాజిటివ్ అయాన్ అని చెప్పాలి. దాని నుంచి ఎలక్ట్రాన్ని తీసాం కాబట్టి దాన్ని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకేనా? ఆటోమేటికల్లీ సెకండ్ ఫస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. దాన్ని ప్లస్ అయనైజేషన్ ఎనర్జీ యొక్క ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇవి రెండు జాగ్రత్తగా చూసుకోండి. మార్కోనిక్ ఆఫ్ రూల్ ఒకటి, తర్వాత కరాష్ ఎఫెక్ట్ ఒకటి. మార్కోనిక్ ఆఫ్ రూల్ కానీ కరాష్ ఎఫెక్ట్ కానీ మనకి ఎడిషన్ రియాక్షన్స్లో వస్తాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎసిమెట్రికల్ ఆల్కీన్స్, దట్ ఈస్ CH3 CH డబుల్ బాండ్ CH2. దీన్ని అబ్జర్వ్ చేయండి. డబుల్ బాండెడ్ కార్బన్స్ కి ఇటు పక్క అట్మాస్ఫియర్ ఇటు పక్క అట్మాస్ఫియర్ సేమ్ లేదు కాబట్టి ఇటు పక్క మిథైల్ గ్రూప్ ఉంటే అక్కడ రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ ప్రొపీన్, ఇట్ ఈస్ అన్సిమెట్రికల్ ఆల్కిన్. దీనికి HBr ని యాడ్ చేసినప్పుడు ఎక్కడ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ CS2 కానీ లేదా CCl4 కానీ యాడ్ చేసినప్పుడు నెగటివ్ పార్ట్ విల్ బి యాడెడ్ టు దట్ కార్బన్ ఆటమ్ దట్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, వేరాజ్ హైడ్రోజన్ దీనికి యాడ్ అవుతుంది. అవునా? యాజ్ ఎ రిజల్ట్ మీకు ఇక్కడ బ్రోమినేషన్ జరుగుతుంది, దట్ ఈస్ 2-బ్రోమోప్రోపైన్ ఫార్మేషన్ జరుగుతుంది. దాన్ని మార్కోనిక్ ఆఫ్ రూల్ అంటారు. వేరాజ్ ఇదే రియాక్షన్ ని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ సచ్ యాజ్ H2O2 కనుక చేసినట్టయితే దీనిలో ఫ్రీ రాడికల్ జరుగుతుంది కాబట్టి Br ఫ్రీ రాడికల్ ఏమో దీనికి, హైడ్రోజన్ ఏమో దీనికి, దట్ ఈస్ 1-బ్రోమోప్రోపైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది రెండింటికి మధ్యలో తేడా, దాన్ని ప్రాపర్లీ రాయాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ సెకండ్ పార్ట్ తీసుకుంటే కనుక రియాక్షన్స్ ఆఫ్ ఇథిలిన్ రాయాలి. ఎలా? క్లోరిన్తో ఎడిషన్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, HBrతో ఎడిషన్ రియాక్షన్ ఎలా జరుగుతుంది. మూడోది ఓజోనాలిసిస్ రియాక్షన్, కోల్డ్ డైల్యూట్ ఆల్కలైన్ KMnO4 దట్ ఈస్ బేస్ టెస్ట్ ఎలా జరుగుతుంది. ఈ నాలుగిటిని చెప్పాల్సి వస్తుంది. క్లియరా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకోండి. ఇది ఆల్రెడీ రివైజ్ చేసిందే, బోర్స్ మోడల్ అండ్ దాని యొక్క లిమిటేషన్స్ అండ్ దీంతో పాటు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ని చూసుకోమన్నాను, అదొకసారి క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ డిస్క్రైబ్ ఎనీ టూ మెథడ్స్ ఆఫ్ ఇథైన్ దట్ ఈస్ CH ట్రిపుల్ బాండ్. అలాగే దానిలో ఓజోనాలిసిస్ రియాక్షన్, హైపోహాలస్ యాసిడ్ దట్ ఈస్ HOCl, అలాగే కోల్డ్ డైల్యూట్ KMnO4 వాటర్తో ఎడిషన్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి చెప్పాలి. ఇవి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? సో ఇవి 8 మార్క్స్కి సంబంధించినవి. నెక్స్ట్ 4 మార్క్స్ దానిలో ఏవేవైతే క్వశ్చన్స్ మిస్ అయినాయో అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. దట్ ఈస్ 4 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో మెయిన్గా చూసుకోవాల్సింది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, ఎంట్రోపీ దట్ ఈస్ ΔSని రిప్రజెంట్ చేయాలి, ఎంథాల్పీ H అంటే ఏంటి, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, వీటికి డెఫినేషన్స్ విత్ అండ్ ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇక్కడ ఒక్కొక్క దానికి 1 మార్క్, టోటల్లీ 4 మార్క్స్ వస్తాయి. అలాగే సెకండ్ డెఫినేషన్స్ కనుక తీసుకున్నట్టయితే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ దట్ ఈస్ KSP అంటే ఏంటి, నెక్స్ట్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటే ఏంటి, సాల్ట్ హైడ్రాలసిస్ అండ్ బఫర్ సొల్యూషన్ అంటే ఏంటి, వీటన్నిటికీ కూడా డెఫినేషన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ కనుక ఇచ్చినట్టయితే 4 మార్క్స్లో క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ క్రోమాటోగ్రఫీ యొక్క ప్రాసెస్, డిస్టిలేషన్, దానిలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. క్లియరా? నెక్స్ట్ 4th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే KPKCకి మధ్యలో రిలేషన్ ఇవ్వాలి. దీనికి ఆల్రెడీ చెప్పాను, హేవర్స్ ప్రాసెస్ కానీ లేదా ప్రిపరేషన్ ఆఫ్ SO3 కానీ వస్తుందని. నెక్స్ట్ 5th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే CP-CV మధ్యలో రిలేషన్ రాయాలి, దట్ ఈస్ CP - CV = R. నెక్స్ట్ బెంజీన్ యొక్క హాలోజినేషన్, ఆల్కైలేషన్ దట్ ఈస్ ఫ్రిడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, ఫ్రిడల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్ అండ్ నైట్రేషన్ రియాక్షన్, దాంతోపాటు సల్ఫోనేషన్ రియాక్షన్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఐసోమెరిజం,
చైన్ ఐసోమెరిజం అంటే ఏంటి, పొజిషనల్ ఏంటి, ఫంక్షనల్ ఏంటి, జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ హెసెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ ఆల్రెడీ రివైజ్ చేయించాను. నెక్స్ట్ ఎంపిరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్ ని ఫైండ్ అవుట్ చేయడం, లీచెట్లియస్ ప్రిన్సిపల్ ఒకటి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. డే2 బాండ్ అంటే ఏంటి, NH4 ప్లస్ H3O ప్లస్ ఆర్ ఎలా ఫామ్ అవుతాయి, త్రూ ద డే2 బాండ్ ఫార్మేషన్, దట్ ఈస్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. డైరెక్షనల్ బాండ్ ఎలా ఉంటుందో చెప్పాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద SF6. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, PCl5 కానీ SF6 కానీ లేకుండా మీకు పేపర్ ఉండదు. సో వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈక్విలిబ్రియంలో హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అండ్ లా ఆఫ్ ఈక్విలిబ్రియం దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇదో క్వశ్చన్. 14th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా రియాక్షన్స్ ఆఫ్ ఎస్టిలిన్, ఆల్రెడీ మళ్ళీ రిపీట్ అయింది ఇది. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వాట్ యూ అండర్స్టాండ్ బై, ఇదో జాగ్రత్తగా చూసుకోండి. జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ఏంటి, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఒక్కొక్క దాని మీద 2 అడ్జసెంట్ పొజిషన్స్ ఉంటాయి. వీటిల్లో సేమ్ గ్రూప్ సేమ్ సైడ్ ఉందా లేదా అని దాన్ని బట్టి వీటిని సిస్ట్రాన్స్ కింద క్లాసిఫై చేస్తాం. ఒకవేళ సిస్ట్రాన్స్ రాయలేని పక్షాన, దట్ ఈస్ 4 గ్రూపులు కనుక డిఫరెంట్ గా ఉన్నట్టయితే డైరెక్ట్లీ అటాచ్ అయిన గ్రూప్ యొక్క అటామిక్ నెంబర్ ని బేస్ చేసుకుని మనం ప్రయారిటీ ఇస్తాం. సేమ్ ప్రయారిటీ సేమ్ సైడ్ వచ్చిందా లేదా ఆపోజిట్ సైడ్ వచ్చిందా అనే దాన్ని బట్టి వాటిని ఈజెడ్ కన్ఫర్మేషన్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్ ని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ N2 యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్. 18th వన్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఎగ్జాంపుల్ తో పాటు చెప్పాలి. నెక్స్ట్ pH ని డిఫైన్ చేసి 0.05 మోలార్, యాక్చువల్లీ ఇది స్మాల్ m కాదు క్యాపిటల్ M, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaOH సొల్యూషన్ యొక్క pH ని ఫైండ్ అవుట్ చేయాలి. pH ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, pH is equal to minus logarithm to the base 10 of H plus ion concentration. అదే బేస్ అయితే కనుక మీరు POH ఫైండ్ అవుట్ చేస్తారు, దట్ ఈస్ మైనస్ లాగరిథమ్ టు ద బేస్ 10 ఆఫ్ OH మైనస్ కాన్సన్ట్రేషన్. ఓకేనా. ఇచ్చిందేమో బేస్, అడుగుతుందేమో pH. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే pH కి POH కి మధ్యలో రిలేషన్ pH ప్లస్ POH ఇస్ ఈక్వల్ టు 14 అవుతుంది. కాబట్టి ముందు POH ని ఫైండ్ అవుట్ చేసి 14 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, pH వాల్యూ వచ్చేస్తుంది. క్లియరా. సో ఇవి కంబైన్డ్ గా 2 మార్క్ అండ్ 1 మార్క్ కి సంబంధించినవి. లాస్ట్ లో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే వీటిలో అయితే ఆక్టేట్ రూల్ సాటిస్ఫై అవ్వదో వాటిని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటారు, ఎగ్జాంపుల్ చెప్పండి. నెక్స్ట్ రియాక్షన్ కోషంట్ అంటే ఏంటి ఈక్విలిబ్రియంలో, అండ్ అది రియాక్షన్ ని ప్రెడిక్ట్ చేయడానికి అకార్డింగ్ టు ద లీచెట్లియస్ ప్రిన్సిపల్ మనకు ఎలా పనికి వస్తుందో చెప్పాలి. సాల్యుబిలిటీ ఆఫ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, కార్బోనేట్స్ అండ్ సల్ఫేట్స్ ఇన్ వాటర్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్, పైకి వచ్చేటప్పటికల్లా బికాస్ యానిక్ క్యారెక్టర్ తగ్గిపోతుంది, కోవలెంట్ క్యారెక్టర్ పెరుగుతుంది. కాబట్టి జనరల్లీ కోవలెంట్ కాంపౌండ్స్ కిందకి వచ్చేటప్పటికల్లా డిక్రీజ్ అవుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 4th వన్ వచ్చేటప్పటికల్లా డిస్ప్రపోర్షన్ రియాక్షన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఏంటి, దట్ ఈస్ ప్రతి గ్రూప్లోనూ లాస్ట్లోకి కిందకు వచ్చే ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్టయితే వాటిల్లో ఉండే NS ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ S ఎలక్ట్రాన్స్ ని లాస్ అవ్వడానికి ఇష్టపడవు, దాన్ని ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటారు. దానికి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్ చెప్పాలి బై కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్, దట్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ఎలా ప్రిపేర్ చేస్తారో. నెక్స్ట్ వుడ్స్ రియాక్షన్, దాని యొక్క ఎగ్జాంపుల్ చెప్పాలి. SiO2 ఈజ్ ఏ సాలిడ్ బై CO2 ఈజ్ ఏ గ్యాస్, దట్ ఈస్ దాని యొక్క బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఎలా రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఇంటూ గ్యాసెస్, లిక్విడ్స్, సాలిడ్స్ ఎలా జరుగుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. 9th వన్ కరస్పాండింగ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ రాయాలి. హైడ్రోజన్ H+ ని రీప్లేస్ చేయండి. ఓకేనా. యాసిడ్ అయితే కనుక H+ డొనేట్ చేసిన తర్వాత వచ్చేదాన్ని బేస్ అంటారు, బేస్ కనుక తీసుకున్నట్టయితే యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్తో చెప్పాలి. pH ఆల్రెడీ చెప్పాను, దీని మీద చేయాలని చెప్పి. నెక్స్ట్ లిథియం హైడ్రైడ్ ఈజ్ మోర్ కోవలెంట్ వెన్ కంపేర్ టు ద అమాంగ్ ద ఆల్కలీ మెటల్ హ్యాలైడ్స్, దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి. నెక్స్ట్ 13th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే H2PO2 H2SO5 ఆ రెండిట్లో ఉన్న ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 14th కనుక తీసుకున్నట్టయితే ఇచ్చిన గివెన్ కాంపౌండ్స్ యొక్క IUPAC నేమ్స్ రాయాలి. ఎలా రాస్తారు, దీనిలో ముందు ఇచ్చిన వాటి యొక్క సబ్స్టిట్యూయెంట్స్ చూసుకోండి. ఇది మిథైల్ గ్రూపు, ఇదేమో మిథాక్సీ, ఇదేమో క్లోరో. కాబట్టి మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక తీసుకున్నట్టయితే రెండింటి నుంచి సేమ్ పై నుంచి కిందకి రావాల్సి వస్తుంది. సో 1 2 3
4 ఇది ఆర్డర్లో వస్తుంది. కాబట్టి కాంపౌండ్ యొక్క పేరు తీసుకున్నట్టయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 2-chloro 1-methoxy 4-methyl benzene. అలాగే రెండో దానికి కూడా దాని యొక్క పేరు చెప్పండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రూల్స్ని ఫాలో అవుతూ సరిపోతుంది. నెక్స్ట్ 15th వన్ SAF6-2- తెలుసు, కానీ SiCl6-2- అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, బికాజ్ వాటి మధ్యలో బాండ్ రాదు. కాబట్టి అకార్డింగ్ టు ద మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 16th వన్ లూయిస్ యాసిడ్స్ అంటే ఏంటి, లూయిస్ బేసెస్ అంటే ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాయాల్సి వస్తుంది. 17th వన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి, అండ్ కింద 0.00658 ఇచ్చాడు, దానిలో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రాయాలి. అంటే మనం డెసిమల్ తర్వాత జీరోస్ని కన్వర్ట్ చేసేటప్పుడు నాన్ జీరో నెంబర్కి అవతల ఉందా యువతల ఉందా అని దాన్ని బేస్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని రాస్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికల్లా ఆల్కైల్ హ్యాలైడ్స్ వుడ్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్కైన్స్ జరుగుతుంది, దాన్ని జాగ్రత్తగా చెప్పాలి. 19th క్వశ్చన్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ కరస్పాండింగ్లీ కార్బన్, దట్ ఈస్ దీనిలో ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఇది కనుక తీసుకుంటే గ్లూకోజ్, రెండోది వచ్చేటప్పటికల్లా సూక్రోజ్, రెండింటికి చెప్పాలి. నెక్స్ట్ 20th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా homogeneous heterogeneous equilibrium with an example. And 21st క్వశ్చన్ మార్కునికాఫ్ రూల్, అండ్ దీంతో పాటు ఇక్కడే సైమల్టేనియస్లీ దాని యొక్క కరాష్ ఎఫెక్ట్ లేదా యాంటీ మార్కునికాఫ్ రూల్, దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. దీని నుంచి ఒక 2 మార్క్స్కి లేదా 1 మార్క్స్కి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియరా? సో ఇవి ఓవరాల్గా మీకు కెమిస్ట్రీకి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్. ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ ఈరోజు మార్నింగ్ సెషన్లో దీన్ని కంప్లీట్ చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ నుంచి మీ ప్రాక్టీస్ ప్రాపర్లీ చేసుకోండి. సో దట్ ఇనఫ్ రివిజన్ కంప్లీట్ చేసుకుంటే కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే మొత్తం వచ్చేసినట్టే ఉంటుంది, కానీ ఎగ్జామ్ మీద అటెంప్ట్ చేసేటప్పటికల్లా రియాక్షన్స్ గుర్తురావు, ఏ రియాక్షన్ ఏ ప్లేస్లో చదివామో గుర్తురావు, మెకానిజమ్స్ గుర్తురావు, నెక్స్ట్ మనం చదివే ఎడిషన్ ప్రాపర్టీస్ సబ్స్టిట్యూషన్ ప్రాపర్టీస్ ఏం గుర్తురావు. ఓకేనా? అవి గుర్తుకు రావాలి అంటే ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. కాబట్టి ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? అండ్ దీంతో మీకు ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నేను అందించే గెస్ట్ పేపర్ సిస్టమ్ కంప్లీట్ అయిపోతుంది. అందరూ కూడా ఈ గెస్ట్ పేపర్స్కి ఉపయోగించుకొని ఎగ్జామ్స్ని బాగా రాశారు అని అనుకుంటున్నాను. కాబట్టి మధ్యలో ఉండే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డేస్ ఏపీలో కనుక తీసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ సెషన్స్ స్టార్ట్ అయిపోతాయి. వేరే మన దగ్గర వచ్చేటప్పటికల్లా ఈ ఆన్లైన్ సెషన్లో సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ రేపు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. 23rd నుంచి అయితే కనుక ఎంసెట్ వాళ్ళకి షార్ట్ టర్మ్ స్టార్ట్ అవుతుంది. వేరే సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే కనుక రెగ్యులర్ క్లాసెస్ రేపు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి, దట్ ఈస్ April 1st నుంచి. సో ఆన్లైన్ ద్వారానా ఆఫ్లైన్ ద్వారానా, ఆన్లైన్ ద్వారా వస్తే దాన్ని ఎలా తీసుకురావాలి, లేదా ఆఫ్లైన్ క్లాసెస్ మనకు ఆల్రెడీ యాజ్ యూజువల్ జరిగినట్టు నార్మల్గానే జరుగుతూ ఉంటాయి. సో నా ద్వారా ఆఫ్లైన్ దానికి కనుక సెకండ్ ఇయర్ మీరు ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ రీచ్ అవ్వండి త్రూ రామానుజన్ అకాడమీ. వేరే ఆన్లైన్ కనుక తీసుకున్నట్టయితే అది కంప్లీట్లీ ప్రిపేర్ చేసి షెడ్యూల్ ప్రకారం మేము ముందుకు వస్తాను. ఓకేనా? నౌ రిజల్ట్స్ ఆటోమేటికల్లీ రాసిన దాన్ని బట్టి ఎలాగో వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ రిజల్ట్ ఎలా వచ్చినాయి, మీ ప్రిపరేషన్లో మనం అందించిన క్లాసెస్ ఎక్కడ దాకా తోడ్పడినాయి, ఇవన్నీ కూడా ఒకసారి డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్ ఛానల్తో టచ్లో ఉండండి. రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. రెండోది 10th క్లాస్ ఏపీ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది 16 నుంచి, దట్ ఈస్ ఇవాళ నుంచే. కాబట్టి వాళ్ళకి సంబంధించిన గెస్ట్ పేపర్స్ కూడా దీనిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే డెఫినెట్లీ సజెస్ట్ చేయండి. క్లియరా? ఆల్ ది బెస్ట్ నాన్న. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.